చెప్తున్నాను కదా అత్తయ్య. తను చెప్పదని నీకెలా తెలుసు? అంతేకాకుండా కాలేజ్ డౌన్ ఫాల్ అవుతుంది. ఏ ధరణి, నీ భర్త మీద నీకంత చిన్న నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు ధరణి. నువ్వు నీ హద్దుల్లో ఉంటే బాగుంటుంది ధరణి. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. మనం ఎంత చెప్పినా వేస్ట్. మన మాటలు వీళ్ళ చెవులకి ఎక్కవు. వీళ్ళు వాసన వడ్డీ డబ్బులు లెక్క పెడుతున్నావా? అవునానమ్మా, ఏది జరిగినా ఏది జరగకపోయినా సరోజేమో నిన్ను పెళ్లి చేసుకుంటానని నీ వెంట తిరుగుతుంటే ఎరా మర్యాదలు వద్దులేరా, కాస్త డబ్బులు నువ్విచ్చేది తక్కువైనా నీ లెక్క కరెక్ట్. అట్నే లెక్కెడతా. ఒరేయ్, ఈ రోజుల్లో ఎవరు 6, 7 సంజీవయ్య నుంచి లెక్కట్టాలా. 1 కరెక్ట్గా ఉన్నాయిరా బాయ్. సరే, ఇంకేంట్రా రంగా సంగతిలో? తొందరలోనే ఆశలు కూడా తీరుస్తామామా. ఏం తీరుస్తావో? నీ కూతురు పెళ్లి గురించి ఏమైనా ఆలోచించావా? నేనేం దాన్ని రంగాకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. అట్టెట్ట బాగుంటది? పెళ్లి వల్ల నాకేదైనా లాభం జరిగితే సరోజ కూడా వాడిని ఇష్టపడుతుంది. దానికే వయసులో ఉంది. ఏంటి కాస్త ముందు వెనక ఆలోచించక అందుకు తగ్గ తాగుతుండాలి కదా. కానీ ఇక్కడేముంది? కిస్తీలు కడుతున్న ఆటో ఇదే కదా మీ ఆస్తి. అయినా తీసుకున్నప్పు తల తాకట్టు పెట్టైనా తీర్చాలి గాని. అరే, రోషం పొడుచుకొచ్చింది. ఇప్పుడు వినండి, మీ అంతటా మీరు నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానన్నా కానీ మగోడివే, మగోడి మాట అన్నావురా. ఇదే మాట పిల్లెవరో? ఓ, తాను దూరడానికి సందులేదు గాని మెడకో డోలు కట్టుకున్నట్టు రా బాబు. ఈ బాధని భరించలేకపోతున్నాను. మంచి రోజులు వస్తాయనే ఆశతో బతుకుతున్నాను. కానీ కాళ్ళు కదల్లేదు, ముందుకు వెళ్ళలేదు. పోయారు. ఒంటరివాణ్ణైపోయాను జగతి. మన వసుధార తోడుందనే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడి మామయ్య ఎలా బ్రతుకుతాడనుకుంటుంది. సార్ 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 ఏంటి సార్ ఇది? ఏం చేస్తున్నారు? వదులు మను, వదులు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమైంది సార్? నువ్వు చెప్పు. నాలో లేదు కదా అని బ్రతుకుని దూరం చేసుకోకూడదు కదా. నిజమే మనం, బాధలందరికీ ఉంటాయి. మీ అమ్మ నోరు తెరిచే నిజం చెప్తే చాలు, నీకైతే తిరిగి రాదు కదా. పైగా ఇప్పుడు మన వసుధార కూడా దూరం అయి నేనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అలా ఈ ప్రేమ పొందాల్సిన వాళ్ళు కాలం కలిసి ఆ దేవుడే మిమ్మల్ని కలుపుతాడు. వద్దనుపమా, కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరూ లేరు. కొత్త బంధాలు సంబంధంలో నా అంత దురదృష్టవంతుడు, నా అంత దౌర్భాగ్యుడు ఎవ్వరూ ఉండరు. మీరు నాకు హెల్ప్ చేస్తారా? అనుపమా, మీరిద్దరూ నాకు దూరంగా వెళ్ళిపోండి. మీరు నాకు దూరంగా వెళ్ళకపోతే మీకు కూడా వీడవుతాడు వీడు వాడవుతాడు అంటారు కదా. అలానే కూడా కనిపిస్తూనే ఉన్నాయి కదా. మీ అమ్మ ఒక ఫ్రెండ్గా మళ్ళీ నా లైఫ్లో ఒక రోజన్నా సంతోషంగా ఉందా?
లేదు కదా. తల్లి కొడుకులు ఇద్దరూ నన్ను వదిలేసి వెళ్ళిపోండి. లేదు సార్. రేపో మాపో చచ్చిపోతానేమో. సార్ ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకండి. లేదు మనం. అలాంటిదేం ఉండదు. హలో, ఎవరైనా ఉన్నారా? దారికి ఇలా అడ్డంగా పెట్టకూడదని తెలీదా? ఇతరులు ఇబ్బంది పడతారని ఇంగిత జ్ఞానం కూడా లేదా? మనకొచ్చిన భాషలో సార్కి నేర్పిద్దామా? అసలు ఎవర్రా మీరు? మమ్మల్ని బాగుంది, చాలా బాగుంది, కానీ నువ్వు చేసే పనే బాగాలేదు. అవును, బెదిరిస్తున్నాను. వినకపోతే నిజం చేసి చూపిస్తాం. తప్పుకోండ్రా, మీరు మీ వేషాలు. చెప్పండ్రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్. నలుగురికి 4 బుల్లెట్లు, ఇద్దరికి మాత్రరా? పర్లేదు చెప్పండి. చెప్పండి. సరే గాని ఇంతకీ నా మీద అటాక్ ఎవరు చేయించారు? ఎవడాడో? శైలేంద్రన్న. రే మను, ప్రతిసారి నన్నే హర్ట్ చేస్తావా? నా ఈగో మీదే దెబ్బ కొడతావా? ఈ పాటికి ఆ మనుగాణ్ణి వేసేసే ఉంటారు. నమ్మలేకపోతున్నావా? ఇంకా బ్రతుకున్నాడేంటి అని ఆశ్చర్యపోలేవు.